ఇది ఎన్టీవీ సర్వేల ప్రామాణికత. జనం మనసులో ఎవరున్నారో తెలుసుకోవడమే కాదు, పార్టీలు తమ ప్రస్తుత పరిస్థితి ఏంటో తెలుసుకోవడానికి, స్వీయ సమీక్ష చేసుకోవడానికి ఈ సర్వేలు ఉపయోగపడతాయి. రెండు రాష్ట్రాల్లో ఉన్న 10 కోట్ల మంది ప్రజల దృష్టి ఇప్పుడు రాబోయే హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలపైనే ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత జీహెచ్ఎంసీకి జరుగుతున్న తొలి ఎన్నికలివి. హైదరాబాద్ ప్రజల తీర్పే అసలైన తీర్పని అన్ని పార్టీలు భావిస్తున్న తరుణంలో జంట నగరాల జనం మదిలో ఉన్నది తెలుసుకోవడం కత్తి మీద సాము లాంటిది. ప్రధానంగా భిన్న సంస్కృతులు, ప్రాంతాలు, వర్గాలు, మతాలు, కులాల సమ్మేళనమైన హైదరాబాద్లో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారో విశ్లేషించడం కష్టమే. 70 లక్షల మంది ఓటర్లలో సగం ఉన్న సీమాంధ్రుల చూపు ఇప్పుడు ఎటువైపు ఉంది? అలాగే కులాల వారీగా పార్టీలకు ఓట్లు పడతాయా? ఒకప్పుడు జీహెచ్ఎంసీని ఏలిన పార్టీలు ఇప్పుడు అదే ప్రభావాన్ని నిలబెట్టుకోగలవా? తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ తన జోరును హైదరాబాద్లోనూ కొనసాగించగలదా? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతికింది మా సర్వే. సర్వే మరింత ప్రామాణికంగా రూపొందించడానికి, హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఓటర్ల మనోగతం తెలుసుకోవడానికి ఎన్టీవీ విడతల వారీగా సర్వే నిర్వహించింది. సర్వేలు చేయడంలో దిట్టైన అంతర్జాతీయ సంస్థ నీల్సన్తో పాటు ఎన్జీ మైండ్ ఫ్రేమ్ సంస్థతో కలిసి దశల వారీగా జీహెచ్ఎంసీలో ఓటర్ల అభిప్రాయాలని తెలుసుకుంది. జీహెచ్ఎంసీలో 18 సర్కిళ్లు, 5 జోన్లు ఉన్నాయి. ఒక్క సౌత్ జోన్ మినహాయించి, అంటే పాత బస్తీని మినహాయించి వెస్ట్, ఈస్ట్, నార్త్, సెంట్రల్ జోన్స్ లో నీల్సన్ ఎన్టీవీ బృందాలు సర్వే చేశాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్, సెంట్రల్ జోన్లలో నీల్సన్ ఎన్టీవీ సర్వే నిర్వహించింది. ఈస్ట్ జోన్లో కాప్రా, ఉప్పల్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో సర్వే కొనసాగింది. అలాగే వెస్ట్ జోన్లో ఉన్న శేర్లింగంపల్లి, రామచంద్రాపురం, కూకట్పల్లి ఏరియాలు, నార్త్ జోన్లో ఉన్న కుత్బుల్లాపూర్, అల్వాల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ డివిజన్ ప్రాంతాలు, సెంట్రల్ జోన్లో ఉన్న గోల్కొండ, మెహదీపట్నం, లంగర్ హౌస్, అగాపుర, అంబర్పేట్, కాచిగూడ, హిమాయత్ నగర్, నల్లకుంట, యూసఫ్గూడ, సనత్ నగర్, ఖైరతాబాద్లో నీల్సన్ ఎన్టీవీ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ సర్వే చేసింది. నీల్సన్ ఎన్టీవీ సర్వే ప్రధానంగా ప్రభుత్వ పనితీరుపై దృష్టి పెట్టింది. ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అని అడిగిన ప్రశ్నకు 4 జోన్లలో సమాధానం ఈ విధంగా వచ్చింది. ఈస్ట్ జోన్లోని కాప్రా, ఉప్పల్, ఎల్బీ నగర్ ప్రజల్ని ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుందని 8% మంది సమాధానం ఇవ్వగా, బాగుంది అని 61% మంది అభిప్రాయపడ్డారు. ఇక పర్వాలేదని 27% మంది చెప్పుకొస్తే, బాగా లేదు అని 4% మంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక సెంట్రల్ జోన్ విషయానికి వస్తే, కేసీఆర్ ప్రభుత్వ పనితీరుపై ఇక్కడి ప్రజల అభిప్రాయం ఈ విధంగా ఉంది. సెంట్రల్ జోన్ లో 100 మందికి 12 మంది టీఆర్ఎస్ సర్కార్ పనితీరు చాలా బాగుందని కితాబిస్తే, 51% మంది బాగుందని సమాధానం ఇచ్చారు. ఇక 27% మంది పర్వాలేదని అభిప్రాయపడితే, అస్సలు బాగాలేదంటూ 4% మంది జనం అంటున్నారు. హిమాయత్ నగర్, నల్లకుంట, యూసఫ్గూడ, ఖైరతాబాద్, అంబర్పేట ప్రాంతాల ప్రజల్లో 4% ప్రజలు కేసీఆర్ పాలన అస్సలు బాగాలేదని చెప్పుకొస్తున్నారు. కానీ ఇదే ప్రాంతంలో 12% చాలా బాగుందని, 51% బాగుందని అభిప్రాయపడడం గమనించాలి. కేసీఆర్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని వెస్ట్ జోన్ లో అడిగితే 73% మంది చాలా బాగుందని అభిప్రాయపడితే, 24% మంది మాత్రం బాగుందని అభిప్రాయపడ్డారు. 3% మంది పర్వాలేదంటున్నారు. ఇక బాలేదని మాత్రం ఎవరూ చెప్పకపోవడం ఆసక్తికర విషయం. ఈ ప్రాంతంలో సర్కారు పనితీరుపై అంతా సంతృప్తిగానే కనిపిస్తోంది. ఇక చివరిదైన నార్త్ జోన్, అల్వాల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని జనాన్ని ప్రశ్నిస్తే, 26% మంది చాలా బాగుందని అభిప్రాయపడితే, మరో 41% మంది బాగుందని చెప్పగా, 26% మంది పర్వాలేదని సమాధానం ఇస్తే, 7% మాత్రం అస్సలు బాగాలేదని అభిప్రాయపడ్డారు. మొత్తం జోన్లలో కలిసి ప్రజాభిప్రాయాన్ని సరాసరిగా చూస్తే ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అన్న ప్రశ్నకు హైదరాబాద్ ప్రజల్లో 24% ప్రభుత్వ పనితీరు చాలా బాగుందని అభిప్రాయపడగా, 46% బాగుందని చెప్పుకొచ్చారు. ఇక మరో 23% పర్వాలేదని చెప్పగా, 5% మాత్రం అస్సలు బాగాలేదని చెప్తున్నారు. 100కి 2 మాత్రమే కేసీఆర్ పాలన అస్సలు బాగాలేదంటున్నారు. నీల్సన్ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ సర్వే ప్రకారం హైదరాబాద్ లో 70% ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపై సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.